అప్పుడు మీ కుటుంబం మీకెందుకు గుర్తు రాలేదు? అసలు పోసాని కృష్ణమురళి ఎంత ఇదిగా ఎగిరిపడేవాడంటే, ఎవడో నట ఆ రోజున చాలాసార్లు ఆయన మాట్లాడిననుకో, ఎవడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆట అతనికి ఫోన్ చేసి, కృష్ణమురళికి ఫోన్ చేసి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు, నన్ను తిట్టిండు, వాడు కూడా మాట్లాడటానికి వాళ్ళని ఇతను కంట్రోల్ చేయొద్దా అని ఎవడో దిక్కు మొహానం లేదు తెలియని వాడిని, అసలు ఇదంతా డ్రామే, ఎవరో ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంటే అప్పుడు ఏం చేయాలి? నువ్వు మీడియా ముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలా? వాడి పేరు చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఉన్న పిల్లల్ని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. అప్పుడు అనుకోలేదా వైసీపీ ప్రభుత్వం అనేది ఎల్లకాలం ఉండదు కదా, మళ్ళీ ఎప్పుడైనా టీడీపీ ప్రభుత్వం అనేది ఒకరు వచ్చినప్పుడు వీళ్ళు ఇంతకు ముందులాగే ఒకవేళ కూటమిగా ఏర్పడితే నన్ను ఒక ఆట ఆడుకోరా అని చెప్పి అప్పుడు ఎందుకు అనుకోలేదు? ఇప్పుడు మిమ్మల్ని ఎవడు కూడా ఒక ఆట ఆడుకోవాలి, నీ మీద కేసులు పెట్టాలన్నట్టు ఏం కాదు. కేవలం మీరు మాట్లాడిన మాటల వల్లే, మీరు మాట్లాడిన బూతుల వల్లే ఈ కేసులు అనేది మీ మీద ఫైల్ అవుతుంది.